అందరికీ నమస్కారం. చాలా రోజుల తర్వాత మరలా బుక్ పట్టుకొని వీడియో ఇవ్వాల్సి వస్తుంది. కొన్ని కీలకమైనటువంటి పేర్లు ఆ సంవత్సరాలు మెన్షన్ చేయాలి. ముందే అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈరోజు వందే మాతరం 150 సంవత్సరాలైన సందర్భంలో గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. అసలు డిస్కషన్ కూడా రాహుల్ గాంధీ వచ్చేది ఒకసారి చెక్ చేయండి. వచ్చినటువంటి ప్రియాంక గాంధీ ఏం మాట్లాడి చెక్ చేయండి. దీన్ని బట్టి మీకు అర్థం కావాల్సింది ఒకే ఒకటి, వందే మాతర గీతం విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ చేసిన పాపాలు అన్నీ ఇన్ని కావు. వాటి భాగోతం అంతా ఈరోజు బయటపడుతూ ఉంటే వాళ్ళు భయపడిపోతున్నారు. ముందుగా మీకు అది అసలు ఎప్పుడు ఏంటన్నప్పుడు 1875 నవంబర్ 7న బంకిం చంద్ర చటర్జీ గారు రాయటం జరిగింది. ఆనాడు ఉన్నటువంటి లోకల్ పత్రికలో మ్యాగజైన్ లైక్ వాటిలో ప్రచురితమైంది. 1882లో ఆనందమట్ట అని చెప్పి ఆయన ఒక నవల అందులో పబ్లిష్ అయింది. 1896లో ఇందుకు మేము ఇక్కడ రాసుకుంది ఏంటంటే రెహమతుల్లా మహమ్మద్ సయానీ అని చెప్పేసి ముస్లిం 1896లో కలకత్తాలో కాంగ్రెస్ సెషన్ జరిగింది. ఓకే, ఎవరు అధ్యక్షతన? రెహమతుల్లా మహమ్మద్ సయానీ ముస్లిం. ఓకే, అందులో ఆ సభలో భాగంగా విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ వందే మాతర గేయాన్ని పాడాడు. ఈ వందే మాతరం వచ్చేసి సాంస్క్రిట్ బెంగాలీ కాంబినేషన్లో ఉంటుంది అది. ఓకేనా? ఈ వందే మాతరం అన్నది 1890లో మొట్టమొదట పాడాడు. 1905 సంవత్సరం వచ్చేసరికి ఇక దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యమకారులు, స్వతంత్రోద్యమకారులు అండ్ కాంగ్రెస్ వాళ్ళు ఇక అంతా కూడా వందే మాతరం నినదిస్తూ ఉన్నారు. ఈ వందే మాతరంలో ఇప్పుడు మనం కేవలం 2 స్టాంజెస్ చదువుతూ ఉన్నాం. ఆ తర్వాత ఇంకో 4 ఉన్నాయి. వాటిని 1937లో ద గ్రేట్ నెహ్రూ ప్రియాంక గాంధీ అడుగుతుంది కదా, మా ముత్తాత నెహ్రూ గురించి డిస్కషన్ పెట్టండి అని. ఆ ముత్తాత, ఆ నెహ్రూ ఇందులో ఉన్నటువంటి ఆ రిమైన్ 4 స్టాంజెస్ తీసేశాడు. కారణం చెప్పనా? ఇందాక ముస్లిం అన్నాని, ఒక ముస్లిం అధ్యక్షతన కాంగ్రెస్ సభలో మొట్టమొదట పాడినటువంటి ఈ పాటని, ఈ గేయాన్ని ముస్లింల్లో ఉన్నటువంటి అంతా కూడా మనమంతా భారతీయుల కోసం ఈ పాట అనుకుంటున్న మూమెంట్లో మహమ్మద్ అలీ జిన్నా ఒక లఫుట్ గాడు, ఒక యదవ, ఓ దుర్మార్గుడు, ఓ నీచుడు కేవలం వాడి పార్టీలో ఉన్నటువంటి కొంతమందిని వీడి వైపు తిప్పుకోవటం కోసం, కరెక్ట్గా వినండి, వాడి పార్టీలో ఉన్న కొంతమందిని వీడి వైపు తిప్పుకోవడం కోసం. అదేంటి వాడి పార్టీ కదా మళ్ళీ వీడి వైపు తిప్పేది అంట. వాస్తవానికి పేరుకి ముస్లిం లీగ్లో ఉన్న వారంతా కాంగ్రెస్ సంబంధాలు మెయింటైన్ చేసేవారు. ఈ ముస్లిం లీగ్ మీద కూడా మనం బ్రిటిష్ కుట్ర ఉంది, హిందూ ముస్లిం అంటూ. ఈ మహమ్మద్ అలీ గారు జిన్నాగాడికి ఏంటి, వాడు కింగ్ అవ్వాలనేది వాడు. సో మనం ఈ కాంగ్రెస్ వెళ్తూ ఉంటే అయ్యేది కదని చెప్పి సపరేట్గా వెళ్ళిపోయాడు. ముస్లిం లీగ్ అన్నాడు. ఆ ముస్లిం లీగ్లో ఉన్నటువంటి వాళ్ళు కాంగ్రెస్ ఫేవర్గా ఉండకుండా ఓన్లీ వీడికే ఉండాలన్నప్పుడు ఇంకేం చేయాలి? ముస్లింలకు సంబంధించి ఆ మత పిచ్చిని రేగొట్టాలి. అది చేశాడు. ఏమని? బంకిం చంద్ర చటర్జీ రాసినటువంటి ఆ మొత్తం దానిలో మొత్తం కూడా హిందూ దేవతలకు సంబంధించేవన్నీ, దుర్గాదేవి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి, ఏంది అవన్నీ వద్దొద్దు, మేము పాడం అన్నాడు. ఇప్పటికీ కేరళలో ముస్లిం లీగ్ ఒక పార్టీ ఉంది, వైనాడు ఉంది కదా, లోక్సభ సెగ్మెంట్ రాహుల్ గాంధీ మొన్నటి వరకు ఉండి ఇప్పుడు ప్రియాంక గాంధీ ఉంది. ఆ వైనాడులో అత్యధికంగా ఉండేది ముస్లింలు. వాళ్ళల్లో వందే మాత్రం పాట తెలుసా మీకు? వందే మాత్రం ఈ రోజుకి పాడినటువంటి వాళ్ళు ఉన్నటువంటి ఆ ఏరియాలో పోటీ చేసి వారి మద్దతుతో గెలిచినటువంటి ఈ ప్రియాంక, ఈ రాహుల్, వీళ్ళు ఈరోజు ఏమంటున్నారు? వందే మాత్రం మీద డిస్కషన్ ఏంటి, ఎందుకు పెట్టారు? అరే సెన్స్ ఉంది అసలు వాళ్ళకి? నిజంగా చెబుతున్నా, కాంగ్రెస్ పార్టీ రోజు బతికుంది అంటే కేవలం తెలంగాణలో రేవంత్ రెడ్డి అండ్ మరికొంతమంది, అండ్ కర్ణాటకలో డీకే శివకుమార్ అండ్ మరికొంతమంది. మిగతా చోట్ల మొత్తం తిండి నామరూపాలు లేదు. ఐ థింక్ ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లో సమయం ఎక్కడో ఉంది, ఇంకేదో అక్కడ బతికింది అంతే. ఎంత దారుణం, ఎంత దుర్మార్గమయ్యే బాబు అసలు ఈ కాంగ్రెస్. తెలుసా మీకు? రాహుల్ గాంధీ లేడు, డిస్కషన్ లేడు. ఉన్నటువంటి ప్రియాంక గాంధీ వందే మాత్రం ఇప్పుడు ఏంటి అసలు? అమ్మ తల్లి,
వందే మాతరము రాసిన తర్వాత 100 సంవత్సరాలు అయిన తర్వాత ఏంటి అంత సంబరాలు జరుపుకుందాం అనుకుంటే మీ జేజా మీ నాయనమ్మ ఏమనాలా నాయనమ్మ అనుకోండి జేజీ ఇందిరాగాంధీ అమ్మ ఎమర్జెన్సీ పెట్టింది తల్లి. ఎమర్జెన్సీ వందే మాతరానికి సంబంధించి శతవసంతాలు పూర్తయిన సందర్భంగా సెలబ్రేషన్ చేసుకోలేకపోయారు ఆ రోజు. ఈరోజు 150 సంవత్సరాలు అయినాయి అమ్మా, అందుకమ్మ చేసుకుంటున్నాము మనం సంబరాలు, అందుకమ్మ పెట్టారు పార్లమెంట్లో చర్చ. మీ ముత్తాత నెహ్రూ మీద పెట్టాలన్నావు కదా, పెడతారమ్మా. చైనాకి ఎంత వదిలేడు, పాకిస్తాన్కి ఎంత వదిలేడు, వాళ్ళు చేసే పాపాలేంటి అన్నప్పుడు ఇది కూడా వచ్చిద్దమ్మా. 1937లో కాంగ్రెస్ ఉన్నటువంటి ఏ ఒక్క ముస్లిం కూడా వ్యతిరేకించకపోయినా వేరే పార్టీ నుండి ఒక యదవం వ్యతిరేకించాడని చెప్పేసి ఈ వందే మాతరం యొక్క గేయాన్ని ఓన్లీ 2 స్టాంజెస్ కుదించేశారు. ఎంత దారుణం, ఎంతో దుర్మార్గం. తర్వాత ఈ గాంధీ మామూలుడు కదా, మరల ఖిలాఫత్ ఉద్యమం అని చెప్పేసి 1919 to 1924 మధ్య జరిగింది. మహమ్మద్ అలీ ఇంకో అతని పేరు ఏదో ఉంటే షౌకత్ అలీ అనుకుంటా, మహమ్మద్ అలీ షౌకత్ అలీ అన్నదమ్ములు, అలీ బ్రదర్స్ అనుకోండి. వీళ్ళు ఏం చేశారంటే ఖలీఫా అంటే ఏంటంటే టర్కీలో ఉంటాడు అతను. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ముస్లింలు అందరికి కూడా ఇంకా కింగ్ అన్నట్టు. ఇంకో రకం చెప్పండి అతను ఎంపరర్. అతని యొక్క ఇది తగ్గించవద్దు. బట్ బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు, మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఖలీఫా లేడు, ఎవడో లేడు, ఇది మొత్తం మా సామ్రాజ్యం అన్నారు. అప్పుడు వీళ్ళు లేదు మా ముస్లింలు ఎవరికైనా మేము ఉండు, మా ఇండివిజువల్ మాదే, మా స్వతంత్రం మాదే, మాకంటూ ఉండాల్సిందే మా ఖలీఫా అని చెప్పేసి దానికోసం వీళ్ళు ఉద్యమం మొదలెడితే దానికి గాంధీ సపోర్ట్ ఇచ్చారు. అదేమంటే ఏమన్నాడు, హిందూ ముస్లిం భాయ్ ముస్లిం మొత్తం సపోర్ట్ ఇవ్వదు ఎట్టా అన్నాడు. 1937లో అదే గాంధీ ఇదే నెహ్రూ కలిసేసి ముస్లింలు ఉన్నటువంటి జిన్నా కొంతమంది వ్యతిరేకిస్తున్నారని చెప్పేసి వందే మాతరం ఉన్నటువంటి కొన్ని లైన్స్ని పక్కన పెట్టేశారు. అదే రోజు ఎవడు కూడా వ్యతిరేకించట్లేదు, నా దేశంలో ముస్లింలైనా హిందువులైనా అంతా ఒకటే అంటూ ఉన్నాడు. ఎవడో మొహమ్మద్ అలీ జిన్నా వాడి కోసం మార్చేది ఏంటని అనుకుంటే అసలు దేశమే విడిపోయింది కదా. తెలుసా మీకు, ఈరోజు దేశంలో హిందువులు ముస్లింలు అంటూ ఉండేవాళ్ళు కాదు, అంతా భారతీయులే. నువ్వు ఆ దేవుడు నువ్వు ఈ దేవుడు అని పూజించుకుంటారు అంతే. అసలు ఇంత దారుణ దుర్మార్గం అంటే అండి అసలు. మరలా అదే ఖిలాఫత్ ఉద్యమంలో ఏంటి 1920 to 22 1920 నుంచి 22 మధ్య సహాయ నిరాకరణ ఉద్యమం అని చెప్పి ఒకటి నడిపాడు. అప్పుడేమన్నాడు, స్వదేశీ వస్తువులే వాడాలి, విదేశీ వస్తువులు బహిష్కరించాలి, విదేశీ జాబులు చేయొద్దు, లైక్ అదంతా చౌరీ చౌరా ఘటన అని చెప్పేసి అంటారు. అక్కడ పొజిషన్ తగలబెట్టారు. అమ్మమ్మ నేను అహింస అంటే మీరు హింస పాల్పడతారా, నేను ఉద్యమం విరమిస్తా అని చెప్పేసి విరమించేశాడు గాంధీ. మరి బాబు చరిత్ర తగులుతూ ఉంటే ఎన్ని తగులుతున్నాయి అంటే ఈరోజు పశ్చిమ బెంగాల్లో మమతా మధ్య ఘోరంగా అడిపోబోతుంది. ఎందుకు, స్పెషల్ ఇంటెన్సివ్ రీజన్ సార్. అక్కడ ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేసుకుంటా పోతుంటే ఓరే దేవుడా లక్షల కదలైన కోట్లలో వెళ్తున్నారా. ఆ రోహింగ్యాలో బంగ్లాదేశ్ బ్యాచ్ మొత్తం దొంగోటలు ఎన్నాళ్ళు వాళ్ళు ఎన్నాళ్ళు మన దేశం పట్టి తింటున్నారా. దారుణాలు దోపిడీలు ఎన్నెన్నో వాళ్ళ వల్ల. తెలంగాణలో పాత బస్తీ చుట్టుపక్కల కూడా అలాగే ఉన్నారంట చాలామంది, అది కూడా వెలికి తీయాలి. సో ఇప్పుడు మమతా బెనర్జీకి సంబంధించి కూడా ఇందాక ప్రియాంక గాంధీ సపోర్ట్ చేస్తూ మీరు పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ పడేయటానికి ఆడు మీరు గెలవడం కోసం ఈ సరని పక్క పెడటం కోసం ఈ 100 మాత్రం పట్టుకొచ్చారు కదా అని చెప్పేసి అన్న గొప్పలు రా బాబు వీళ్ళు. వీడియో కండిషన్ మీకు అర్థమైందా? ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లింల్లో కూడా మార్పు వస్తుంది. ఏమని, ఒకప్పుడు అంతా కలిసి పాడినటువంటి ఈ వందే మాతర గేయం ఈరోజు మన కేవలం 2 స్టాంజాలు మాత్రమే అంటారు పలుకుతూ ఉన్నా, మాట్లాడుతున్నా, పాడుతూ ఉన్నా. కానీ కారణం ఏంటంటే కాంగ్రెస్ అండ్ దేశాన్ని విభజించి ఇప్పటికీ మన దేశం మీద శత్రుత్వంతో ఉన్నటువంటి ఆ పాకిస్తానీలు జిన్నా. నిజంగా నా దేశంలో హిందువులు కానీ ముస్లింలు కానీ ఎవరైనా సరే వందే మాతర గేయం అసలు ఏంటి అని తెలుసుకున్నా, ఆ రోజు స్వతంత్రోద్యమంలో భాగంగా బ్రిటిష్ వారిని తరిమి కొడటానికి ఒక్కొక్కరు వందే మాతరం నినాదం ఎలా తీసుకున్నారు. ఏవైతే తొలగించిన లైన్స్ ఉన్నాయో 1937లో ద గ్రేట్ నెహ్రూ, అక్కడ కూడా దుర్గామాత, లక్ష్మీమాత, సరస్వతి మాత వీళ్ళకి సంబంధించినటువంటి పవర్స్ అన్నీ కూడా ఈ దేశంలో అందరికీ వచ్చి వాళ్ళంతా తిరుగుబాటు చేసి బ్రిటిష్ తరిమి కొట్టాలని కదా అందులో ఉన్నది. బట్ అది తీసేసాడు మహమ్మద్ అలీ కోసం, జిన్నా కోసం. ఇది చెప్పుకుంటూ పోతే చిరాకు వస్తుందండి. అసలు ఏ మనిషి అసలు ఈ కాంగ్రెస్ వాళ్ళు అసలు. మళ్ళీ చెప్తున్నా కదా, ఇప్పటికైనా సరే నా దేశంలో ఉన్నటువంటి వాళ్ళంతా ఆలోచించాల్సింది, ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం
ప్రాంతాల వారీగో మతాల వారీగో కులాల వారీగో అస్సలు విడిపోవద్దండి. మనమంతా భారతీయులం. స్వతంత్రోద్యమం అన్నప్పుడు ఈ గాంధీ రాకముందు ఎలా ఉందో ఒక్కసారి గుర్తెచ్చుకోండి. అది నిజమైన స్వతంత్రోద్యమం. గాంధీ వచ్చిన తర్వాతనే ఓ రకంగా అనకూడదు, బట్ అనక తప్పడం లేదు, మొత్తం క్రాస్ చెక్ చేస్తూ పోతూ ఉంటే బ్రిటిష్ వాళ్ళకు ఫేవర్గా ఉంటూ భారతీయుల కోసం పోరాటం చేస్తూ అగైన్ అండ్ అగైన్ భారతీయుల కోసమే ఉన్నానంటూ ఆముచుము నీ మధ్యలో ఎన్ని చేసినా అంతిమంగా ఆయన బ్రిటిష్ వాళ్ళకి లబ్ధి చేకూర్చాడు. ఎలా? సుభాష్ చంద్రబోస్ వల్ల ఏనాడో మనకు స్వతంత్రం వచ్చేది తెలుసా? బట్ గాంధీ దానికి ఒప్పుకోవాలా. అహింస 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 అంటూ బ్రిటిష్ వాళ్ళు ఇంకా ఎక్కువ కాలం పాల్చడం సాయపడ్డాడు. కానీ ఏం చేస్తాం, మన జాతి పిత ఏమనలేం. మన కరెన్సీ నోటి మీద ఉన్నాడు, ఆ నోట్లో అతను బ్రతకలేం. అందుకని గాంధీ ఎక్కడ తక్కువ చేయట్లా. కానీ ఆనాడు గాంధీ యొక్క అహింస, ఈ నెహ్రూ యొక్క సామ్రాజ్య కాంక్ష ఏంటంటే నేను పదవిలోకి రావాలనేది, ఓకే, అది. ఇక ఈ కాంగ్రెస్ వాళ్ళు వచ్చేసి ముస్లింలు ప్యాంపరింగ్ చేస్తూ అమ్మమ్మ మీకోసం మారుస్తాం. మరలా ఏ ముస్లింలు? పాకిస్తానీ ముస్లింల కోసం. మళ్ళీ నా దేశంలో ఏ ముస్లిం కూడా అబ్జెక్షన్ చెప్పలేదు. మీకు అర్థమవుతుందా? అందుకే నేను ఎప్పుడైనా సరే హిందువులు ముస్లింలు లైక్ ఇలా డిస్కస్ చేస్తున్నప్పుడు నా భారతీయులనే అంటా నేను. సరే, ఎమోషనల్ అయిపోతున్నాను. డిగ్రీలో ఎంబీఏలో స్పీచ్ ఇచ్చాను చూసి నాకు అవన్నీ గుర్తొస్తున్నాయి. ప్రజలలో మార్పు మొదలైంది. మోడీ చేసిన పని ఏంటి? పార్లమెంట్లో వందే మాత్రం రచించి 150 సంవత్సరాల సందర్భంగా పార్లమెంట్ డిస్కషన్ పెట్టారు. ఆ డిస్కషన్తో కాంగ్రెస్ భాగవతాలు మొత్తం బయటకు వస్తున్నాయి. ఈ దేశం ఉన్నటువంటి ముస్లింలు కూడా అద్భుతమైన మార్పు వస్తుంది. మనమంతా భారతీయులు అనుకుంటూ ఇక మీద టిప్పట్లు కూడా దిక్కుమలైనటువంటి మత రాజకీయాలు చేసే పార్టీలు జొలిగిపోవద్దు, వాళ్ళ మన దరిదాపులకు రానియొద్దని చెప్పేసి అంతా కూడా నెమ్మదిగా మారుతూ ఉన్నారు. ఇదే ఈ దేశం కోరుకున్న మేలిమి మార్పు.